హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గుణ ద లవ్ వారియర్, ఎపిసోడ్ 12. అఖిల్ మొదటిసారి తనకు సత్యతో జరిగిన పరిచయం గురించి తలుచుకుంటున్నాడు. ఆ రోజు స్లీవ్లెస్ టాప్, మినీ స్కర్ట్ వేసుకున్న ఓ అమ్మాయి కారులో నుండి కిందికి దిగింది. ఆమెను చూసిన అఖిల్, దేవా ఇద్దరూ షాక్ అయ్యారు. ఆ అమ్మాయి ముందు రోజు ఫంక్షన్లో వయలిన్ ప్లే చేసిన అమ్మాయా, లేదంటా తన సిస్టరా అని అననే అన్నాడు దేవా. నాకు కూడా అదే డౌట్గా ఉంది అన్నాడు అఖిల్. వాళ్ల మాటలు సన్నగా వినిపించి పెద్దగా నవ్వేసింది సత్య. ఆ నవ్వుకి కాలేజ్ అంతా ఆమె వైపు చూశారు. ఆ నవ్వులో నిజంగానే ఏదో మాయాజాలం ఉంది. ఆ మాయకి అప్పుడే పడిపోయాడు అఖిల్. నిజానికి అఖిల్ పరిస్థితి వేరు. అతనికి చిన్నప్పటి నుంచి ఇంట్లో సరైన ప్రేమే దొరకలేదు. కేవలం తన ఫ్రెండ్స్ తప్ప ఎవరూ తనలోని టాలెంట్ను గుర్తించలేదు, ఎంకరేజ్ చేయలేదు. చివరికి తల్లి తండ్రి కూడా ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. ఎప్పటికైనా తన తర్వాత కంపెనీ చూసుకునేది అఖిల్ అని అప్పటికే ఫిక్స్ అయిపోయాడు ఆదిశంకర్. కాబట్టి చిన్నప్పటి నుంచి అతనికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చాలా ప్రయత్నాలు చేశాడు. అలాగే అహల్య కూడా ఎప్పుడూ కొడుకుని రిచ్ కిడ్లా పెంచింది. అండ్ భర్త తర్వాతే కొడుకు అనేలాగే బిహేవ్ చేసేది. కానీ అవేవి వంట పట్టించుకొని అఖిల్ మాత్రం మ్యూజిక్లోనే తన లైఫ్ అని అనుకున్నాడు. తన ఇష్టాన్ని అంతగా గౌరవించని తల్లి తండ్రిపై కూడా అఖిల్కి పెద్దగా ఇష్టం లేదు. అలాంటిది మొదటిసారి సత్య నవ్వుకి అతను ఆమెపై పిచ్చి ఇష్టం పెంచేసుకున్నాడు. నవ్వడం ఆపేసిన సత్య తననే అభిమానంగా చూస్తున్న అఖిల్ని చూస్తూ, హాయ్, ఐఎమ్ సత్య. నిన్న మీ పర్ఫార్మెన్స్ చూశాను, చాలా బాగుంది. కాలేజీలో ఎంక్వైరీ చేస్తే మీరు మ్యూజిక్ ట్రూప్ను మెయింటైన్ చేస్తున్నారని తెలిసింది. నేను కూడా మీ ట్రూప్లో జాయిన్ అవ్వచ్చా అని నవ్వుతూ అడిగింది. అప్పటికే ఆమెకు పడిపోయిన అఖిల్ ఎస్ చెప్పడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ తనకిప్పుడు ఆమె ఇచ్చిన ఆఫర్ లడ్డూ కావాలా నాయనా అనేలా ఉంది. ఇక ఆ రోజు నుంచి సత్య అఖిల్ టీంలో జాయిన్ అయ్యింది. అందరూ ఫుల్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కొత్త కొత్త ట్యూన్స్ను క్రియేట్ చేసేవాళ్ళు. అలా ఒకసారి ఒక ఈవెంట్ను ఒప్పుకున్నాడు అఖిల్. హే గైస్, నేను మీ అందరినీ అడగకుండా ఒక ఈవెంట్ ఒప్పుకున్నాను. సో మనం నెక్స్ట్ వీక్ ఆ ఈవెంట్కి అటెండ్ అవ్వాలి, ఏమంటారు అని అడిగాడు అఖిల్. ఆల్రెడీ నువ్వు ఒప్పుకున్నావు కదరా, ఇంకా మేము అనడానికేముంది అని అంది గీత. ప్రాబ్లం ఒప్పుకోవడం గురించి కాదు, ఇంతకీ ఈవెంట్లో ఏం ప్లే చేయాలి దాని గురించి ఆలోచిద్దాం అని అంది మరో అమ్మాయి. మొన్న ప్రాక్టీస్ చేశాం కదా, అదే ట్యూన్ చేద్దాం అని అన్నాడు దేవా. లేదురా, అంతకుముందు స్టార్ట్ చేశాను కదా, ఆ సాంగ్ ప్లే చేద్దాం అని అన్నాడు అఖిల్. అదే సాంగ్ ఆల్రెడీ ప్లే చేయడం మొదలుపెట్టేశాడు వినోద్. అయితే ట్రూప్లో మిగతా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా సత్య మాత్రం సైలెంట్గా ఉండిపోయింది. దాంతో, ఏంటి సత్య, నువ్వేం మాట్లాడడం లేదు, నీకు ఈవెంట్ మీద ఇంట్రెస్ట్ లేదా ఏంటి అని అడిగింది ఆశ. అలా అని కాదు, ఇలా షోస్ చేయడం అంటే మా ఇంట్లో ఒప్పుకోరేమో అనిపిస్తుంది. ఇంతకీ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అని అడిగింది సత్య. గోవాలో. ఎలాగూ నువ్వు వచ్చాక మనం ఇంతవరకు ఒక ఈవెంట్ కూడా చేయలేదు కదా, చక్కగా ఫస్ట్ టైం గోవా వెళ్తున్నాం కాబట్టి ఈవెంట్ చూసుకొని ఆ తర్వాత 2 days ఫుల్గా ఎంజాయ్ చేసొద్దాం. మొత్తం ఎంత లేదన్నా ఒక 5 days అని క్యాజువల్గా చెప్పాడు అఖిల్. ఆ మాటతో ముఖం అదోలా పెట్టిన సత్య, అసలు నేను ఇలా మ్యూజిక్ ప్లే చేస్తున్నాననే విషయమే మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియకుండానే మ్యూజిక్ నేర్చుకున్నాను. మీతో పాటు ఇప్పుడు ఇలా ప్రాక్టీస్కి వస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. నేనేదో స్టడీస్ చేస్తున్నానని అనుకుంటున్నారు అని చెప్పింది. ఆ మాటకు అందరూ ఉసూరుమన్నారు. రీసెంట్గా చేసిన 2 ట్యూన్స్లో కూడా నీ వయలిన్ పెర్ఫార్మెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు రాను అంటే అవి 2 కాకుండా మనం మరో కొత్త ట్యూన్ చేసుకోవాలి అని విసుగ్గా అన్నాడు దేవా. అఖిల్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. తప్పు చేశాం దేవా. అఖిల్, మనం ముందే తనను అడిగి ట్రూప్లో జాయిన్ చేసుకోవాల్సింది అని నిరాశగా అంది ఆశ. ఆ మాటకి సత్య తలదించేసుకుంది. అఖిల్కి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాడు. అప్పటికే అందరి ముఖాలు మాడిపోయాయి. వాళ్ళందరినీ ఒకసారి చూసిన సత్య, ఐఎమ్ సో సారీ గైస్, నిజమే, నేను మీకు ముందే చెప్పాల్సింది. కానీ ఇలా మనం పర్ఫార్మెన్స్కి గోవా వరకు వెళ్తామని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించరు. మా వాళ్ళంతా సాంప్రదాయం చట్టబండలని ఎక్కువగా మాటలు చెబుతూ ఉంటారు. ఆడపిల్లలకు చదివే ఎక్కువ అని ఫీల్ అవుతారు. మా డాడీ నేను తన బిజినెస్ మొత్తం చూసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే నన్ను చదివిస్తున్నారు అని చెప్పింది సత్య. మేమేంటి
ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఏ సాంప్రదాయం లేకుండా ముందు మా ప్యాషన్లో మమ్మల్ని నిరూపించుకొని తర్వాత బిజినెస్ చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాం అనుకుంటున్నావా అని విసుగ్గా అంది ఆశ. దాంతో నేను మిమ్మల్ని అలా అనడం లేదు ఆశ, జస్ట్ నా పరిస్థితి చెబుతున్నాను. ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను అని అంది సత్య. అఖిల్, నువ్వేం మాట్లాడవేంటి? ఏం చేద్దాం ఇప్పుడు? న్యూ ట్యూన్ క్రియేట్ చేద్దామా అని అడిగాడు వినోద్. దాంతో కొంచెం డీప్గా థింక్ చేసిన అఖిల్ సత్య వైపు చూసి, సత్య, ఇక నుంచి నువ్వు మా గ్రూప్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈరోజు కేవలం నీ వల్ల మా ప్రోగ్రాం అంతా మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చింది. వినోద్, టైం ఉంది కదా, మనం కొత్తగా ఏదో ఒక ట్యూన్ చేద్దాం అని అన్నాడు. ఆ మాటతో ఇప్పటికిప్పుడు మనం రిస్క్ తీసుకున్నట్లే అవుతుంది అఖిల్. ఏదేమైనా కొత్తది ఉంటే త్వరగా క్రియేట్ చేసుకోవాల్సిందే అని డల్గా ఫేస్ పెట్టి అంది గీత. అయితే అప్పటికే సత్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. తనని ట్రూప్లో నుంచి తీసేయడం, అది కూడా తాను ఎంతో ఇష్టపడుతున్న అఖిల్ ఆ మాట చెప్పడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అందుకే ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఏడుస్తూ వెళ్ళిపోవడం అఖిల్ మనసుకి బాధగా అనిపించింది. కానీ ట్రూప్ అంటే తనొక్కడిదే కాదుగా, అందులోనూ చిన్నప్పటి నుంచి తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిస్తేనే ఆ ట్రూప్ ఏర్పడింది. అందుకే ఒక్కరి వల్ల వాళ్ళందరికీ ప్రాబ్లం రాకూడదు అని అనుకున్న అఖిల్ ఆ డెసిషన్ తీసుకున్నాడు. అయితే ఎప్పటి నుంచో మ్యూజిక్ మీద ఎంతో ఇష్టం పెంచుకున్న సత్య కూడా ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయింది. అందుకే గోవా వెళ్ళి ప్రోగ్రాం ఇవ్వడం గురించి ఇంట్లో వాళ్ళను అడిగింది. వాళ్ళకి ఆమె కాలేజ్ మ్యూజిక్ ట్రూప్లో ఉన్న సంగతే తెలియదు. అలాంటిది డైరెక్ట్గా గోవా వెళ్ళంతాననే మాట విని షాక్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో ఎవరూ ఆమె ప్రోగ్రాంకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. పైగా కాలేజ్ స్టడీస్ కూడా మానేయమని చెప్పారు. ఫైనల్గా మ్యూజిక్లో కెరీరా లేదంటే ఫ్యామిలీనా అనే సిచ్యువేషన్ రావడంతో సత్య ధైర్యం చేసి మ్యూజిక్ కెరియర్నే ఎంచుకుంది. ఏదో ఒకరోజు తాను ఒక పెద్ద ఆర్టిస్ట్ అయితే అప్పుడు ఫ్యామిలీ వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్లకు దగ్గర అవుతుంది. కానీ ఈరోజు ఫ్యామిలీ కోసం తన ప్యాషన్ను వదులుకుంటే ఎప్పటికీ మళ్ళీ తాను ఇష్టపడిన కెరీర్లో ముందుకు వెళ్ళలేను అని అనుకుంది సత్య. దాంతో ఉన్న పళంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. ఆమె బయటికి వచ్చాక మొదట కాల్ చేసింది అఖిల్కే. అతను ఆమెను కలవగానే తాను మ్యూజిక్ కోసం ఇంట్లో నుంచి వచ్చేశానని చెప్పింది. అది విన్న అఖిల్ ఆ అమ్మాయి కూడా తనలాగే మ్యూజిక్ కంటే ప్రాణం పెట్టే అమ్మాయి అనుకొని ఆమెకు ఇంప్రెస్ అయిపోయాడు. అలాంటి అమ్మాయి తనతో ఉంటే లైఫ్లో ఇంకా సక్సెస్ అవ్వచ్చని అనుకున్న అఖిల్ తనని లైఫ్ పార్ట్నర్గా కూడా చూస్ చేసుకున్నాడు. ఇక సత్య మళ్ళీ అఖిల్ టీంతో కలిసి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆమెకు అన్ని విధాలుగా తోడుగా ఉన్నాడు అఖిల్. ఇద్దరి మధ్య మ్యూజిక్ పరంగానే కాదు, ఒకరిపై ఒకరికి ఇష్టం, ప్రేమ ఏర్పడ్డాయి. ఫ్యూచర్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ అంతలోనే అనుకోకుండా ముంబైలో జరిగిన ఈవెంట్లో అఖిల్ వింతగా ప్రవర్తించడంతో వాళ్ల ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయి ఇదంతా జరిగిపోయింది. అలా జరిగిన గతమంతా కళ్ల ముందు మెదలగా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని వదిలేసుకున్న సత్య నన్ను వదిలేసుకోవడంలో ఆశ్చర్యమేముందిలే అని తన మనసుకి తానే సర్ది చెప్పుకున్నాడు అఖిల్. ఆ తర్వాత మెల్లగా అతను సత్య గురించి వదిలేయాలని ఫిక్స్ అయ్యాడు. మరోవైపు గుణ కూడా వేరే కంపెనీలో జాబ్ కోసం అప్లై చేస్తూనే ప్రస్తుతానికి ఇష్టం లేకపోయినా సరే పరమేశ్వర గ్రూప్లోని ఆఫీస్కి వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ రోజు కూడా అలాగే ఆఫీస్కి వెళ్ళాడు. మరోవైపు ఆదిశంకర్ ప్రణవికి రామారావు చేసే వర్క్ అంతా నేర్పించమని చెప్పాడు. ఆ మాటతో నా వర్క్ తనకు నేర్పించడం ఎందుకు సార్ అని అయోమయంగా అడిగాడు రామారావు. నేనెప్పుడు రిటైర్ అవుతానో ఆ రోజు నువ్వు కూడా రిటైర్ అవుతావు రామారావు. సో నా పొజిషన్లోకి వచ్చే నా కొడుక్కి నీ కూతురు అసిస్టెంట్గా ఉండాలి కదా, అది తెలియాలంటే ఇప్పటి నుంచే వర్క్ నేర్చుకోవాలి కదా అని చెప్పాడు ఆదిశంకర్. ఆ మాట విని సంతోషపడిన రామారావు అప్పటినుంచి కూతురికి శ్రద్ధగా వర్క్ నేర్పించడం మొదలుపెట్టాడు. ఆ రోజు తన చైర్లో కూర్చొని ఏ వర్క్ చేయకుండా అటూ ఇటూ ఊగుతూ చుట్టూ ఉన్న అందరినీ గమనిస్తున్నాడు గుణ. అప్పుడే తన తండ్రి క్యాబిన్ నుంచి బయటికి వచ్చిన ప్రణవి ఊగుతున్న అతన్ని చూసి, వీడేంటి ఆఫీస్కి వచ్చి వర్క్ చేయకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అని మనసులోనే అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి, హలో మిస్టర్, మీరు ఆఫీస్కి వచ్చింది వర్క్ చేయడానికా లేదంటే దిక్కులు చుట్టానికా అని అడిగింది. ఆ మాటతో
కనీసం తల కూడా తిప్పకుండా, నువ్వు ఏ వర్క్ మీద వచ్చావో ఆ పని చూసుకొని పో, నా విషయంలో వేలు పెట్టకు, నీ వేలు కట్టయిపోతుంది అని అన్నాడు గుణ. ఏయ్, ఈ ఆఫీస్లో నా పొజిషన్ ఏంటో తెలుసా? కాబోయే సీఈఓకి అసిస్టెంట్ని. అలాంటిది నాతో ఇలా మాట్లాడతావా? నేను తలుచుకుంటే నిన్నిప్పుడే జాబ్ నుంచి తీసేయగలను అని అంది ప్రణవి. మంచిది, నాకు కావాల్సింది కూడా అదే. అర్జెంటుగా నన్ను టెర్మినేట్ చేసి పుణ్యం కట్టుకో అని అన్నాడు గుణ. అంత ఇష్టం లేని వాడివి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలా ఆన్సర్స్ ఎందుకు చెప్పావు? మరి నీకు జాబ్ వద్దనుకుంటే ఇదే జాబు వేరే వాళ్ళకి వచ్చేది కదా. అనవసరంగా అవసరం ఉన్న ఇంకొకరికి జాబ్ లేకుండా చేశావు అని అంది ప్రణవి. ఆ మాటతో చిరాగ్గా వెనక్కి తిరిగి, అసలు ఇప్పుడు నీ బాధ ఏంటి? నీ పని నువ్వు చూసుకోకుండా టైం వేస్ట్ చేస్తూ నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు? పోయి పని చూసుకోపో అని విసుగ్గా అన్నాడు గుణ. ఎంత పొగరు! ఉండు, నీ మీద మా డాడీకి చెప్తాను అని అంది ప్రణవి. ఇదేమీ నీ ఇల్లు కాదు, పోయి మీ డాడీకి చెప్పడానికి. ఎలా? నువ్వు నీ వేషాలు అని విసుగ్గా అన్నాడు గుణ. చిచి, ప్రపంచంలో ఉన్న విసుగు చిరాకు మొత్తం వీడి ముఖంలోనూ వీడి మాటల్లోనే ఉంది అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణవి. వెళుతున్న ఆమెనే వెనక నుంచి చూస్తూ, పొట్టిది, ముఖం చూస్తే చిరాగ్గా ఉంటుంది, గొంతు వింటే చెవులు పగిలిపోయేలా ఉన్నాయి, కానీ బ్యాగ్ చూస్తే మాత్రం ఖతర్నాక్ కత్తిలాగే ఉంది అని అనుకున్నాడు. అతను అలా వర్క్ చేయకుండా టైంపాస్ చేస్తూ ఉండగానే సీఈఓ క్యాబిన్ నుంచి ప్యూన్ వచ్చి, సార్, మిమ్మల్ని పెద్ద సార్ పిలుస్తున్నారు అని చెప్పాడు. ఆ మాటతో నుదురు చిట్లించిన గుణ, ఆయన నన్నెందుకు పిలుస్తున్నాడు అని అడిగాడు. ఏమో సార్, తెలీదు, మిమ్మల్ని పిలవమని చెప్పారు, పిలుస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్యూన్. అంటే ఇప్పుడు ఈయన నన్ను పిలిస్తే నేను వెళ్ళాలా అని ఒక 2 నిమిషాలు ఆలోచించుకున్న గుణ, అయినా సరే విషయం ఏంటో కనుక్కొని వద్దామనుకొని లేచి ఆదిశంకర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. డోర్ నాక్ చేయకుండా సరాసరి నెట్టుకొని లోపలికి వచ్చిన గుణాన్ని చూసి షాక్ అయ్యారు అదే గదిలో ఉన్న రామారావు, ప్రణవి. ఆదిశంకర్ మాత్రం సీరియస్గా తలెత్తి గుణ వైపు చూస్తూ, లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలనే మేనర్స్ తెలీదా అని అడిగాడు. నాకు మేనర్స్ గురించి పెద్దగా తెలీదు, మీరు నేర్పిస్తారా ఏంటి అని అన్నాడు గుణ. అవన్నీ నేర్చుకునే కంపెనీకి రావాలి, ఇక్కడ ఎవరూ నీకు నేర్పించరు అని అన్నాడు ఆదిశంకర్. సరే, విషయం ఏంటో ముందు చెప్పండి, అవన్నీ నేను చూసుకుంటాను అని అంటూనే వెళ్ళి అతని ఎదురుగా ఉన్న చైర్లో రెక్లెస్గా కూర్చున్నాడు గుణ. అది చూసి రామారావు నమ్మలేనట్లు కళ్ళు కాస్త పెద్దవిగా చేసి తన కూతురు ప్రణవి వైపు చూశాడు. దాదాపు ప్రణవి పరిస్థితి కూడా అంతే షాకింగ్గా ఉంది. కానీ ఆదిశంకర్ మాత్రం చేతిలో ఉన్న తన మొబైల్ను పట్టుకొని ఎదురుగా ఉన్న గుణాన్ని వీడియో తీస్తున్నాడు. అది గమనించిన గుణ వెంటనే అతని చేతిలోని ఫోన్ తీసుకొని, కాదు లాక్కొని వీడియో ఆఫ్ చేసి అప్పటి వరకు రికార్డ్ అయినంత డిలీట్ చేశాడు. అతని చేష్టలకు రామారావు, ప్రణవి ఇద్దరికీ కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఆదిశంకర్ అతనితో, హౌ డేర్ యూ మిస్టర్ గుణ, ఇలా నా ఫోన్ తీసుకోవడం తప్పని తెలీదా మీకు అని అడిగాడు. ఎన్నెన్నో విలువైనవి తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకున్నా తప్పులేదులే గాని ఎంతకై మీరు నన్ను ఎందుకు పిలిపించారో చెబుతారా లేదా అని అడిగాడు గుణ. నువ్వు ప్రణవితో మిస్బిహేవ్ చేశావంటోంది, ఆ విషయంలో నీ ఆన్సర్ ఏంటి అని అడిగాడు ఆదిశంకర్. నేను ఆ టైప్ కాదు, అండ్ నేనెవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను, అది మీతో సహా అని అన్నాడు గుణ. దాంతో ఇక తట్టుకోలేకపోయిన రామారావు, ఏ మిస్టర్, ఇందాక నుంచి చూస్తున్నాను, సార్ అంటే ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. నీ దగ్గర ఆయన వర్క్ చేయడం లేదు, నువ్వు ఆయన దగ్గర వర్క్ చేస్తున్నావు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకో అని కోపంగా అన్నాడు. ఇదే మాట ఆయన్ని చెప్పమని చెప్పండి అని అన్నాడు గుణ. వెంటనే రామారావు ఆదిశంకర్ వైపు చూశాడు. కానీ ఆదిశంకర్ మాత్రం సూటిగా గుణాన్ని చూస్తూ, నీకోసం ఈ కంపెనీ సీఈఓ పదవి ఎదురు చూస్తూ ఉంది, నువ్వు ఆ సీట్లో ఎప్పుడు కూర్చుంటావు అని అడిగాడు. ఆ మాట విని మరొక్కసారి అక్కడున్న ప్రణవి, రామారావు ఇద్దరూ షాక్తో నోరు తెరిచారు. ఆ తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గుణ ద లవ్ వారియర్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.